హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష జోషి ఎస్ఆర్ అఫీషియల్. ఈరోజు నేను మటన్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అండ్ మీలో ఎంతమందికి మటన్ బిర్యానీ అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి కనుక మీరు మటన్ బిర్యానీ ట్రై చేస్తే నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చింది టేస్ట్ అనేది. ఒకసారి నేను చేసిన విధంగా కూడా మీరు ఒకసారి చూడండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, నా వీడియోస్ చూస్తూ ఉండండి. నచ్చితే కనుక లైక్ చేసుకోండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మటన్ బిర్యానీ అయితే ఇదివరకు ఎప్పుడు రాని టేస్ట్తో మంచిగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇట్లా వేడి వేడి మటన్ బిర్యానీ నిమ్మకాయ పిండుకొని తినడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చింది ఏంటని కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఆయిల్ తీసుకుందాము. మన మటన్ బిర్యానీకి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ మనం తీసుకుందాము. ఈ ఆయిల్ మొత్తం వేడెక్కాక మనం బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకుందాం ఫ్రెండ్స్. షాజీరా, యాలకులు, లవంగాలు, మిరియాలు ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకుందాము. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. బిర్యానీ ఆకు ఇవన్నీ వేయడం వల్ల మనకి మంచి స్మెల్ వస్తుంది, అలాగే మంచిగా టేస్ట్ కూడా వస్తుంది కదా. సో ఇవన్నీ వేసుకొని దోరగా 1 minute అట్లాగా ఫ్రై చేసుకుందాము. అలాగే దాల్చిన చెక్క కూడా వేసుకుందాము. అలాగే మరాఠీ మొగ్గ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. యాలక్కాయలు ఇవన్నీ వేసుకుంటే మనకి చాలా మంచి స్మెల్ వస్తుంది, అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది మటన్ బిర్యానీ. మీరందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఇవన్నీ మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాము. బిర్యానీని 2 రకాలుగా కూడా చేస్తారు కదా ఫ్రెండ్స్. విడిగా రైస్ మనం ఉడకబెట్టేసుకొని ఆ రైస్ని పైన లేయర్స్లా వేయడం, అలాగే ఈ మటన్లోనే వాటర్ పోసేసి వాటర్లో రైస్ వేసుకోవడం, ఇట్లా 2 రకాలుగా కూడా చేస్తూ ఉంటారు కదా. నేను ఇంకా ఈ 2వ రకంలా చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఇందులో అల్లం వెల్లుల్లితో పాటు ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, కొంచెం కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి కూడా వేసి మొత్తం అంతా మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. అప్పటికప్పుడు నూరిందే అనమాట. బయట నుంచి గరం మసాలాలు ఏమీ తీసుకురాలేదు, అన్నీ ఇంట్లో చేసుకున్నవే. అలాగే స్మెల్ కోసం అండ్ టేస్ట్ కోసం కూడా కరివేపాకు అండ్ పుదీనా కూడా వేసుకొని ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు అలాగే మటన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని కూడా మనం వేసేసుకుందాము. మటన్ని బాగా మంచిగా నీట్గా కడిగి పెట్టుకోండి. 1 kg మటన్ నేనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ మటన్ అయితే మటన్ని బట్టి కూడా మనకి కర్రీ అయినా సరే, బిర్యానీ అయినా సరే, ఏదైనా సరే టేస్ట్ వస్తుంది కదా. సో ఈ మటన్ అయితే మనకి చాలా వండిన తర్వాత చాలా టేస్ట్ వచ్చింది. ఉడకడం కూడా తొందరగానే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే నాకు మంచిగా టేస్ట్ వచ్చిందనమాట. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మంచిగా కలిసేలా కలిపేసుకుందాము. నేను ఇదివరకు ఎక్కువగా చేయను ఫ్రెండ్స్, ఎప్పుడైనా చేస్తూ ఉంటాను పిల్లల కోసం అనమాట. ఇంకా సర్లే మటన్ సండే కదా అని చెప్పి నేను మటన్ బిర్యానీ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మటన్లోకి మనం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకుందాము. అప్పుడు పసుపు సాల్ట్ వేసుకొని మనం మగ్గించుకుంటే ఈ మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది కదా. సో మనం పసుపును అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని మగ్గించేసుకుందాము. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని చెప్తూ ఉన్నాను కదా ఫ్రెండ్స్. 1.5 month అయింది అంతే అనమాట. స్టార్టింగ్లో వచ్చిన కంటే ఇప్పుడు వ్యూస్ అయితే తగ్గిపోయాయి. ఎవరు చూడట్లేదు అండ్ లైక్ కూడా చేయట్లేదు. సబ్స్క్రైబర్స్ కూడా ఎవరు రాలేదు. కొంచెం నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పెట్టగలను, నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. స్టార్టింగ్లో ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు అంత నాలో అయితే లేదనిపిస్తుంది. ఎందుకంటే వ్యూస్ రావట్లేదు, ఎవరు నా వీడియోస్ చూడట్లేదు అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. కొంచెం నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.
వీడియోస్ చూస్తూ ఉండండి. నచ్చితే కనుక లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మటన్ని సాల్ట్ పసుపు వేసి కలిపేసుకున్నాం కదా, అలాగే కొంచెం ఒక 5 మినిట్స్ అలాగా మగ్గించుకుందాము. ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేంత వరకు కూడా మనం మగ్గించుకుందాము. చూసారా ఫ్రెండ్స్, వాటర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేసింది. మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా మటన్ మనకి బాగా ఉడకాలన్నమాట. అలాగే ఇప్పుడు ఇందులోకి కారాన్ని కూడా వేసుకుందాము. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వారు కారం వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు. సో మంచిగా మీరు తగినంత కారాన్ని మీరు వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కారం వేసుకొని మనం మంచిగా నీట్గా అంతా కూడా కలిసేలాగా కలిపేసుకుందాము. అలాగే ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. టమాటా ముక్కలు వేసుకుంటే కూడా మనకి కర్రీ అయినా సరే, బిర్యానీ అయినా సరే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. సో మనం టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుందాము. నాకైతే చాలా టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇదివరకు చేసినంత కాకుండా ఇంకా ఎక్కువ మంచిగా టేస్ట్ వచ్చిందనమాట. మటన్ బట్టి కూడా ఉంటుంది కదా. సో మనం ఇప్పుడు అలాగే పెరుగు కూడా వేసేసుకుందాము. పెరుగు కూడా వేసుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది మటన్ బిర్యానీకి వస్తుందన్నమాట. పెరుగు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. కలిపేసుకొని కొంచెం సేపు దీన్ని ఇంకా మగ్గనివ్వాలి. ఇంకా వాటర్ ఉన్నాయి కదా, వాటర్ అంతా కూడా ఎగిరిపోయేలాగా మనం మగ్గబెట్టుకుందాం అన్నమాట. నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, వీడియోస్ చూస్తూ ఉండండి. ఇప్పటివరకు అంతా కుకింగ్ వీడియోస్ చాలా పెట్టాను, చాలా వీడియోస్ చేశాను, అలాగే షార్ట్ వీడియోస్ కూడా చాలా పెట్టాను. అవన్నీ చూస్తూ ఉండండి. నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడు మనం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాము. స్టార్టింగ్లో కరివేపాకు, పుదీనా వేసాను కదా, ఇప్పుడు కొత్తిమీర వేసాను. ఈ కొత్తిమీర కూడా ఇదంతా కూడా మంచిగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఖచ్చితంగా వీడియో కనుక చూస్తే ఏదో ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉంది ఏంటి అని. ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశాను కదా యూట్యూబ్ ఛానల్, నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఏదో ఒక టిప్స్ చెప్తూ ఉండండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అంతా కూడా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు మనం ఏదైతే రైస్ వేసుకుంటామో దానికి సరిపడా వాటర్ తీసుకొని వాటర్ పోసేసుకుందాము. 2 గ్లాసుల బియ్యానికి మనం ముందే నానబెట్టుకున్నాను కాబట్టి గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. సో మొత్తం నేను 1 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ వేసుకున్నాను అనమాట మటన్ ఉడకడానికి. సో మొత్తం 4 గ్లాసెస్ వాటర్ అనమాట. బియ్యం నానబెట్టుకోకపోతే గ్లాస్కి 2 గ్లాసులు, గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. సో నేను ఇంకా బియ్యం ముందే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ మనం ఇప్పుడే చూసుకొని సరిపోయిందా లేదా అని ఇప్పుడే చూసుకొని మనం వేసుకోవాలి. చూడండి, వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఏదైతే రైస్ని మనం కడిగి పెట్టేసుకున్నామో, నానబెట్టుకున్నామో ఆ రైస్ని తీసుకొచ్చి ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. మటన్ కూడా మనకి ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మటన్ ఉడికినట్లయితే సాల్ట్ అంతా సరిపోయిందో లేదా అని చూసుకొని అప్పుడు మనం ఈ రైస్ని ఇందులో వేసేసుకుందాము. రైస్ని మొత్తం వేసేసుకొని కలిపేసుకుందాం ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, సేమ్ నేను చేసినట్లు చేయండి. ఎలా వచ్చింది ఏంటి అని కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు పైన మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా ఉంటే అది కూడా వేసుకున్నాను. మనకి కొత్తిమీర, పుదీనా ఎంత వేసుకున్నా పర్వాలేదు, టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే ఈ కొత్తిమీర, పుదీనా తినడం వల్ల కూడా మనకి హెల్త్కి మంచిదే కాబట్టి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ రైస్ మొత్తం ఉడికేంత వరకు ఉడకబెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనకి మటన్ బిర్యానీ అయితే ఇలా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.